నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారం. పరకామణి కేసులో మిస్టరీ మీడిందా? అసలు ఏం జరిగింది? ఇంతటితో ఈ కేసు ఒక కొలుక్కొచ్చింది అనుకోవాలా? ఇప్పుడు ఇవే క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి, ఎందుకంటే సోషల్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం చూస్తే. సో దీని గురించి మనం డిస్కస్ చేద్దాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. పరకామణి కేసులో సతీష్ అనే కీలకమైన సాక్షిది మరణం వెనుకున్న రహస్యం వీడింది అనుకోవచ్చా మనం? తాజాగా పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. ఈ సీన్ రీకన్స్ట్రక్షన్లో కొంత మేరకు ఒక అవగాహనకి వస్తారు పోలీసులు ఇన్వెస్టిగేషన్లో. ఎలా చేశారు? నిన్న వాళ్ళు చెన్నై ఎగ్మోర్ ఎక్స్ప్రెస్లో సతీష్, సిఐ సతీష్ బరువు ఉన్నటువంటి 3 బొమ్మలు తయారు చేశారు. 3 బొమ్మలు తయారు చేసి ట్రైన్ 110 నుంచి 120 కిలోమీటర్ల స్పీడ్ వెళ్ళేటప్పుడు 3 రకాలుగా దాన్ని ట్రైల్ వేశారు. ఎలా వేశారు? జారి పడితే ఎంత దూరంలో బాడీ పడే అవకాశం ఉంది, కూర్చుంటే ఎంత దూరంలో పడే అవకాశం ఉంది, లేదా జారి పడితే ఎలా ఉంది, నుంచొని జారి పడితే ఎలా ఉంది, నుంచొని పడితే ఎలా ఉంటుంది. అంటే జారి పడినప్పుడు ఒక ఎత్తు, లేదు ఇంటెన్షనల్ గా సూసైడ్ చేసుకోవాలన్నప్పుడు ఒక డిస్టెన్స్ లో, లేదు కూర్చున్నాడు అతను బహుశా అక్కడ డోర్ దగ్గర కూర్చున్నప్పుడు అయితే ఎంత దూరం పడతాడు అనే దాని మీద క్యాల్కులేట్ చేశారు. యాక్చువల్ గా ఇప్పుడు మనకి జరిగింది ఎక్కడ? గుంతకల్లు కోమలి అనేటువంటి స్టేషన్, తాడిపత్రి దగ్గర కోమలి అనేటువంటి స్టేషన్ దగ్గర సమీపంలో. అక్కడ ఈ బాడీ 30 అడుగుల దూరంలో ఉంది. ఈ బాడీ 30 అడుగుల దూరంలో పడింది ట్రైన్ నుంచి. సో కాబట్టి ఇప్పుడు 3 రకాలుగా దీన్ని సీన్ రికన్స్ట్రక్షన్ చేశాడు అతని బరువు ఉన్నటువంటి బొమ్మలు. అంటే దాని ఫస్ట్ది కూర్చుంటేనేమో 19 అడుగులు ఏం పడిందంట, నుంచున్నప్పుడు జారి పడినప్పుడు 29 అడుగులు పడింది, అలా కాకుండా ఉన్నప్పుడేమో 17 అడుగులు పడింది. సో అంటే నుంచున్నప్పుడే పడ్డాడా, నుంచుని ఉంటే పడ్డాడా, లేదు నుంచుని ఉన్నప్పుడు ఎవరైనా తోసేసారా, ఎలా జరిగింది అనేది ఇప్పుడు ఆలోచిస్తున్నారు. అదే సీన్ రీకన్స్ట్రక్షన్ జరిగింది కాబట్టి 3 రకాలుగా చేశారు. ఈ 3 రకాలకు సంబంధించి డిస్టెన్స్ అయితే ఇక్కడ ఫోరెన్సిక్ రిపోర్ట్కి పంపించారు. పోస్ట్ మార్టం జరిగింది. పోస్ట్ మార్టంలో ఏం చెప్తున్నారు డాక్టర్లు? తల భాగం అంతా నుజ్జు అయిపోయింది లోపల మొత్తం. సో కాబట్టి ఇది మేబీ మర్డర్ అయి ఉండొచ్చు అని చెప్పి పోస్ట్ మార్టంలో చెప్తున్నారు. ఫోరెన్సిక్ రిపోర్ట్కి పంపించారు. ఫోరెన్సిక్ రిపోర్ట్ని కూడా తీసుకొస్తారు. ఇప్పుడు 10 బృందాలకు సంబంధించిన పోలీసులు దీన్ని విచారిస్తున్నారు. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఇప్పుడు దాన్ని గుంతకల్ పోలీస్ స్టేషన్ నుంచి యాక్చువల్గా ఇప్పుడు రైల్వే పోలీసులు ఆ కేసుని టేకప్ చేయాలి. ఆ కేసుని తాడిపత్రి పోలీసులకు అప్పచెప్పేలాగా నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం తెలుస్తుంది. అంటే రైల్వే పోలీసుల కన్నా కూడా సివిల్ పోలీసులు అయితే కనుక ఇమీడియట్ గా దాన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తారనే ఉద్దేశంతో బహుశా అయి ఉండొచ్చు. 10 ప్రత్యేక బృందాలు ఉన్నాయి. ఎందుకంటే ఇది రైల్వే పోలీసులు ప్లస్ సివిల్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించాల్సినటువంటి కేసు. పరకామణి కేసులో సిట్ ఎదుట హాజరు కావడానికి వస్తున్నాడు ఆయన. సిఐడి సిట్ ఎదుట హాజరు కావడానికి వస్తున్నాడు గుంతకల్ నుంచి. ఆల్రెడీ ఒకసారి హాజరై కొంత సమాచారాన్ని ఇచ్చాడు. మళ్ళీ ఫైనల్ మళ్ళీ పిలిచారు. మళ్ళీ పిలిచినప్పుడు ఆ విచారణకు హాజరు కావడానికి ఆయన గుంతకల్ నుంచి 13వ తారీఖు రాత్రి దాదాపుగా 1 గంట సమయంలో బయలుదేరినప్పుడు ఆయన A1 కంపార్ట్మెంట్లో 11వ నెంబర్ సీట్లో రిజర్వేషన్ చేయించుకున్నాడు. 29వ నెంబర్ సీట్ దగ్గరికి ఆయన బ్యాగ్ ఉందని చెప్పి అనుమానిస్తున్నారు. అసలు 29వ నెంబర్ దగ్గర ఆయన బ్యాగ్ ఎందుకు వెళ్ళింది, 11వ నెంబర్ సీట్ అయితే అనేది ఒకటి. 2 ఆయనతో పాటు ఎవరైనా ట్రావెల్ అయ్యారా అని చెప్పి ఇప్పుడు ఎంక్వైరీ చేస్తున్నారు. ఆయన బోగీలో ఆయన ఉన్నటువంటి కంపార్ట్మెంట్లో 11 నెంబర్ సీట్ అనుకోండి, 11 నెంబర్ పక్కన ఎవరున్నారు, 29 దగ్గర ఎవరున్నారు, మొత్తం దాని మీద ఎంక్వైరీ చేస్తున్నారు. దీంతో పాటు ఆ ట్రైన్లో ఎవరెవరు అనుమానాస్పదంగా ఉండేటువంటి వాళ్ళు ప్రయాణించారు, నేరస్తులు ఎవరైనా ప్రయాణించారు అనే దాని మీద ఎంక్వైరీ చేసినప్పుడు A1లో ఒక అతను, B1లో 2, అలాగే B5లో 2, B2లో 1 ఉన్నారు. అలాగే S1 నుంచి S8 దాకా S7 దాకా మొత్తం లెక్కేస్తే దాదాపుగా ఒక 16 మంది క్రిమినల్స్ ఆ రోజున
రాయలసీమ ఎక్స్ప్రెస్లో ప్రయాణిస్తున్నట్టు వాళ్ళు ఐడెంటిఫై చేశారు. ఉమ్, ఎందుకంటే రైల్వే చార్జ్ షీట్ ఉంటుంది కదా, ఉమ్, షీట్ ఉంటుంది, రైల్వే బుకింగ్ ఉంటుంది. రైల్వే బుకింగ్ తీసుకుంటే కనుక మన వివరాలన్నీ వచ్చేస్తాయి. సపోజ్ మనం రైల్వే బుక్ చేసుకున్నా కానీ పేరు, అడ్రస్లు, ఎవ్రీథింగ్ ఉంటాయి. సో కాబట్టి దాన్ని బట్టి ఎంక్వైరీ చేస్తున్నారు. ఉమ్, సో ఈ క్రిమినల్స్ ఆ రోజు ప్రయాణించారు, ఎందుకు ప్రయాణించారు? ఇప్పుడు అది వాళ్ళ కనుక అదుపులో తీసుకొని విచారిస్తే కనుక బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఉమ్, ఇప్పుడు ఆల్రెడీ మర్డర్ జరిగిపోయింది, అనుమానాస్పద మృతి. ఉమ్, సరే అది మర్డరా లేదని కాదని అంటే ఇప్పటి వరకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం అటు పోస్ట్ మార్టం కానీ లేదంటే రీకన్స్ట్రక్షన్లో కానీ మర్డర్ అయి ఉండొచ్చు అనే దానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. దానికి తగ్గట్టు ఏ కేసులో ఈయన చనిపోయాడు, ఏ కేసులో అనుమానాస్పద మృతి చెందాడు? పరకామణి కేసులో, తిరుమల తిరుపతి పరకామణి కేసులో ఇప్పుడు ఆయన విజిలెన్స్ అధికారిగా పనిచేశారు సుదీర్ఘకాలం పాటు. అవును, రైల్వే సిఐ ఆయన. అవును, పరకామణి కేసులో విజిలెన్స్ లో పనిచేశాడు. మరి ఆయన సూసైడ్ చేసుకున్నారని కొంతమంది అంటున్నారు. ఒకవేళ సూసైడ్ చేసుకుంటే లెటర్ రాయటము, ఎందుకు సూసైడ్ చేసుకున్నాము అని చెప్పడము, లేదంటే ఏదో సందర్భంలో వాళ్ళ ఉన్నతాధికారులకి ఈ విధమైనటువంటి ఒత్తిడి ఉంది అని చెప్పడం, లేదా ఇంట్లో వాళ్ళకి ఇదిగో పలాని వాళ్ళ ద్వారా థ్రెట్ ఉందని చెప్పడం అని చెప్తారు. ఉమ్. చెప్పకుండా అయితే ఉంటారు కదా, చెప్పకుండా వెంటనే సూసైడ్ చేసుకోరు కదా. పోయి అంటే ఎక్కడో దగ్గర వాళ్ళ ఫ్రెండ్స్, బంధువులకో లేదా ఆఫీసర్స్కో ఎవరొకరికి చెప్తారు. అవును, కానీ ఎవరికి చెప్పినట్లేదు. ఒకవేళ చెప్పకపోయినా సూసైడ్ చేసుకునేటప్పుడు పలాని కారణంగా చేసుకుంటున్నానని చెప్పి లెటర్ అయినా రాస్తారు. ఆ లెటర్ కూడా లేదు. అవును, సో కాబట్టి సూసైడ్ చేసుకున్నాడు అనడానికి క్లూస్ అయితే లేవు. మర్డర్ జరిగింది అనడానికి మాత్రం క్లూస్ కొన్ని లభిస్తున్నాయి, అనుమానాలు ఉన్నాయి. ఓకే. అంటే మీరు ఇంతకు ముందు అన్నారు సూసైడ్ చేసుకోవాలనే థాట్ ఉంటే ఎవరికైనా ఇన్ఫార్మ్ చేస్తారు అని. మరి ఎవరికి ఇన్ఫార్మ్ చేయకుండా వైసీపీ వాళ్ళకి ఎలా తెలిసింది ఆ పరకామణి కేసులో కరుణాకర్ రెడ్డిని ఇన్వాల్వ్ చేయమని చెప్పి ఆయన పేరు చెప్పమని ఒత్తిడి తీసుకొచ్చారు. ఆ ఒత్తిడి తాళ్ళకి సూసైడ్ చేసుకున్నాడని వైసీపీ వాళ్ళు సోషల్ మీడియాలో ఒకటి రాసుకొచ్చారు. మరి సోషల్ మీడియా వీళ్ళకి ఎలా తెలిసింది వైఎస్ఆర్సీపీ వాళ్ళకి? అసలు ఇంకోటి ఏంటంటే ఇతను మర్డర్ జరగకముందే మర్డర్ జరిగిందని చెప్పి కొంతమంది పోస్టులు పెట్టారంట. జరగకముందే సోషల్ మీడియాలో సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు పెట్టారంట. అది కూడా ఇప్పుడు పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. ఎవరి హ్యాండిల్స్ నుంచి ఈ పోస్టులు వచ్చినాయి ఏంటి అనేది. ఇప్పుడు కేసు సీరియస్గా విచారణ జరుగుతుంది. కోర్టు ఏం చెప్పింది క్లియర్గా, December 2వ తారీఖు లోపల నాకు పూర్తి స్థాయిలో విచారణ పూర్తి చేసి నాకు అప్పచెప్పాలని చెప్పింది. ఆ క్రమంలో రవిశంకర్ గారు చాలా సీరియస్గా అక్కడ కూర్చొని తిరుపతిలో పద్మావతి గెస్ట్ హౌస్లో కూర్చొని ఇప్పుడు అక్కడ రవికుమార్ అనే అతన్ని ఎవరైతే దొంగతనం చేశాడు వాళ్ళ ఫ్యామిలీని, అలాగే ఇతను విజిలెన్స్ ఆఫీసరు, వీళ్ళిద్దరే కదా కాంప్రమైజ్ అయ్యింది లోక్ అదాలత్లో కాంప్రమైజ్ కావడానికి ఏంటి అని అంటే ఇతని మీద ఒత్తిళ్లు ఉన్నాయి. ఆల్రెడీ ఫస్ట్ టైం ఏం కాదు, సెకండ్ టైం విచారణకి వెళ్తున్నాడు ఆయన. ఫస్ట్ టైం ఏం కాదు, సెకండ్ టైం విచారణకి వెళ్తున్నాడు ఇతను సతీష్ అని అతను, అదే సిఐ పోలీస్ డిపార్ట్మెంట్ లో వాళ్ళే ఈజీగా వేసి పడేశారంటే మామూలు విషయం. వేసారు, అనుమానం వస్తుంది వేసినట్టు. సో ఆ మోడస్ ఆఫ్ ఆపరేషన్ అవన్నీ చూస్తే కనుక ఇప్పుడు ముద్దుసీన్ ఎలా చనిపోయాడు, తర్వాత వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో అనేక మంది రంగయ్య ఎలా పోయాడు, ఇలా చాలా మంది అభిషేక్ రెడ్డి అసలు ఎలా చనిపోయాడో కూడా ఎవరికి తెలియదు, అసలు ఆ వైరస్ ఏంటో కూడా తెలియదు, వ్యాధి ఏందో కూడా తెలియదు. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక కేసులు, పరిటారావు కేసులో కానీ లేదంటే వివేకానంద రెడ్డికి మర్డర్ కేసులో కానీ సంచలనమైనటువంటి కేసుల్లో సాక్షులు చనిపోతున్నారు. వాళ్ళు ఎందుకు చనిపోతున్నారు అనేది పబ్లిక్ మనం చెప్పవసరం లేదు, వాళ్ళకి తెలుసు. ప్రత్యేకంగా ఎందుకు చనిపోతున్నారు అనేది మనం చెప్పవసరం లేదు. అది నిరూపణకు కూడా రానేటువంటి పరిస్థితికి కేసును తీసుకెళ్ళిపోతున్నారు. ఓకే. సో కాబట్టి ఈ కేసులో కూడా పరకామణి కేసులో ఇది బయటకు వస్తే పెద్ద తలకాయలు దొరికిపోతాయి. సో ఈ ఆపరేషన్ ఎక్కడి నుంచి జరిగింది మొత్తం అనే దాని మీద ఇప్పుడు పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. అనుమానం ఏంటి, బెంగళూరు నుంచి ఆపరేషన్ చేశారా, లేదా తాడేపల్లి నుంచి చేశారా, లేదా చెన్నై నుంచి చేశారా, లేదా హైదరాబాద్ నుంచి చేశారా, ఎక్కడి నుంచి అసలు ఈ ఆపరేషన్ జరిగింది అనేది అనుమానిస్తున్నారు. బట్ దానికి సంబంధించిన క్లూస్ అయితే ఇంకా పూర్తి స్థాయిలో లభించలేదు. సీన్ రీకన్స్ట్రక్షన్ జరిగింది కాబట్టి ఫస్ట్ దాన్ని మర్డరా కాదా అనేది నిర్ధారణ అయిన తర్వాత మర్డర్ అనే దానికి అనుమానాలు ఎక్కువ ఉన్నాయి పోలీసులకి. సో కాబట్టి ఆ దిశగా ఎంక్వైరీ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో నెక్స్ట్ స్టెప్ మీకు ఈ బెర్తుల్లో ఎవరెవరు ఉన్నారు, ఏ బెర్తుల్లో ఎవరు ఉన్నారు, వీళ్ళందరినీ ఎంక్వైరీ చేసి అప్పుడు దీన్ని ఫైనల్ చేసే అవకాశాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్.